నాలుగో రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించారు ఈడీ అధికారులు. ఆదివారం నుంచి విచారిస్తున్నారు ఈడీ అధికారులు. నిన్న మోహిత్ రావులను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఈడీ కార్యాలయంలో కవితను కలిశారు న్యాయవాది మోహిత్ రావు. నాలుగో రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారించనున్నారు ఈడీ అధికారులు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లావణ్య, కవితను ఇప్పటి వరకు అధికారులు 4 రోజుల పాటు కస్టడీలో విచారణ చేపట్టారు. ఈ రోజు 5వ రోజు, మరి కాసేపట్లో విచారణ అనేది కొనసాగుతుంది. నిన్న విచారణ పూర్తయిన తర్వాత 4వ రోజు విచారణ పూర్తి కాగానే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆమె న్యాయవాదితోటి దాదాపు గంట సేపు ఆమె భేటీ అయినారు. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో కవిత ఏదైతే ఈడీ అధికారుల మీద పిటిషన్ దాఖలు చేయడం జరిగిందో ఆ పిటిషన్ ని శుక్రవారం నాడు కోర్టు వాయిదా వేయడం జరిగింది. ఈ కేసులో ఏదైతే కు సంబంధించిన నిధులు, అలాగే ఏదైతే కవితకు ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారం సంబంధించిన ఏదైతే 192 కోట్ల లబ్ధి పొందిందో ఆ డబ్బులు వాటికి మళ్లించారు, అంటే ఏ వ్యాపారాలకు మళ్లించారు, ఆ డబ్బులతో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు అన్న విషయం పైన ఆరా తీయడమే కాకుండా కొన్ని ఆధారాలు స్వీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా నిన్న 4వ రోజు కస్టడీలో అధికారులు అటు మన ఈ కవితకు సంబంధించిన పిఏతో పాటు ఆమెకి ఇద్దరి అనుచరులు ఎవరైతే ముఖ్యంగా ఉన్నారో వారిద్దరిని కూడా అధికారులు విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరిగింది. అయితే కృష్ణ, నిన్న పిఏ దగ్గర నుంచి రాజేష్ అండ్ రోహిత్ దగ్గర నుంచి ఏమైనా కీలక సమాచారం సంబంధించి ఏమన్నా దొరికిందా ఈడీ అధికారులు? ప్రస్తుతానికి ఆమె పిఏ రాజేష్ గారిని, తర్వాత ఆమె అసిస్టెంట్ రోహిత్ వ్యవహారానికి సంబంధించి అధికారులు దాదాపు 6 గంటల పాటు వారిద్దరు కూడా విచారణ చేపట్టడం జరిగింది. కవిత ఈ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారానికి సంబంధించే కాకుండా ఆమెకు సంబంధించిన ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా, ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, వీటికి సంబంధించిన మీ సమాచారం వారి దగ్గర ఉందా అన్న కోణంలో అధికారులు రాబట్టే ప్రయత్నం చేశారు. కానీ వారి నుంచి సరైన సమాధానం రాలేదు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. ఎందుకంటే కవిత వ్యవహారానికి సంబంధించి చాలా ఆమె వ్యాపారాలు కానీ లిక్కర్ స్కామ్ కేసు వ్యవహారం సంబంధించి కూడా కుటుంబ సభ్యులతో అంత పెద్దగా ఆమె ప్రస్తావించేది కాదు అని చెప్పేసి అధికారులలో ఒకరు చెప్తున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ బయటపడిన తర్వాతనే ఈ అంశాలు అటు కేటీఆర్ కానీ కేసీఆర్కి అని చెప్తున్నారు. అయితే న్యాయ నిపుణులు మాత్రం ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏదైతే రేపు విచారణ అనేది సుప్రీంకోర్టులో జరుగుతుందో దాన్ని ఎలా ఎదుర్కొనాలి, ఈడీ అధికారులు ఏదైతే రిమాండ్ తీసుకునే సమయంలో అంటే ఆమెని కస్టడీలోకి తీసుకోవడం, ఆ తర్వాత తీసుకున్న సమయంలో తీసుకోవాల్సిన నిబంధన అంటే ఒక మహిళ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ, అలాగే కోర్టు ధిక్కరణ వ్యవహారానికి సంబంధించిన అంశాలపైనే గట్టిగా ప్రస్తావన చేస్తాం, అంటే కోర్టులో వాదన చేస్తామని చెప్పేసి అన్నారు. అందుకు కావాల్సిన కొన్ని వివరాలన్నింటినీ కూడా ఇప్పటికే నిన్న దాదాపు గంట సేపు కవితతో కూర్చున్న ఆమె న్యాయవాది వాటన్నిటి వ్యవహారాలకు సంబంధించి కవితతో చర్చించినట్లు తెలుస్తుంది. అయితే కృష్ణ, ఆదివారం నుంచి కూడా కవితని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. సో ఇంకా ఎవరన్నా కీలక నేతలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందా? ఖచ్చితంగా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఈ రోజు కేజ్రీవాల్కు ఏదైతే 21వ తేదీ అంటే ఈ రోజు విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు ఆయనకి నోటీసులు కూడా అందజేశారు.
దీనిపైన ఆయన సుప్రీంకోర్టులో కూడా ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఎప్పుడైతే రౌజ్ అవెన్యూ కోర్టు ఆ కోర్టు ఆయనకి ముందస్తు మంజూరు చేసినప్పటికీ కూడా ఈడీ అధికారులు తనకు కావాలనే నోటీస్ అందించి విచారణకు రావాల్సిందిగా అంటూ దీన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పైన కూడా వాదనలు జరిగే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.